కురుక్షేత్ర సంగ్రామం పాండవులకు కౌరవులకు ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన యుద్ధం. ఈ యుద్ధం కారణంగా భారతదేశం ఎన్నడూ చూడని విధ్వంసాన్ని చూడాల్సి వచ్చింది. ఈ యుద్ధంలో పాండవులు విజయం సాధించినప్పటికీ ఆ విజయం సాధించడానికి ఎన్నో ప్రాణాలు బలి కావలసి వచ్చింది. 18 రోజులు జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో 18 అక్షౌహిణీల సైన్యం పాల్గొన్నప్పటికీ యుద్ధం సమాప్తమయ్యే సమయానికి పాండవులు 5 మంది, శ్రీకృష్ణుడు, సాత్యకి, కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ, యుయుత్సుడు మాత్రమే ప్రాణాలతో బయటపడగలిగారు. యుద్ధంలో పాల్గొన్న వారి జీవితాలు యుద్ధం ముగిసే నాటికి తలకిందులయ్యాయి. పురుషులందరూ యుద్ధంలో మరణించడంతో ఎటు చూసినా స్త్రీలు విధవలుగా మిగిలారు. కురుక్షేత్ర సంగ్రామం తర్వాత ఆ కాలం నాటి స్త్రీల జీవితాలు ఏమయ్యాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాభారత యుద్ధం ముగిశాక ధర్మరాజు రాజుగా పట్టాభిషిక్తుడై మిగిలిన పాండవులకు ముఖ్యమైన పదవులను అప్పగిస్తాడు. కౌరవుల తల్లిదండ్రులైన గాంధారి, ధృతరాష్ట్రులను గౌరవించి హస్తినాపురంలోనే ఉండడానికి ఏర్పాట్లు చేస్తాడు. ఏళ్లు గడుస్తున్నా గాంధారి, ధృతరాష్ట్రులు పిల్లలను కోల్పోయిన బాధ నుండి బయటపడలేకపోవడంతో విదురుడు వేదవ్యాసుని సలహాతో అడవులకు వెళ్లి తపస్సు చేయాలని నిర్ణయించుకుంటారు. ధర్మరాజు ఎంత ప్రాధేయపడినా వినకుండా అతనికి నచ్చజెప్పి ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, విదురుడు, సంజయుడు అడవులకు వెళ్లి తపస్సు చేసుకుంటూ జీవితాన్ని గడిపి చివరకు మోక్షాన్ని పొందుతారు. యుద్ధంలో చనిపోయిన సైనికుల భార్యలు, పిల్లల బాగోగులను ద్రౌపది ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుంది. కురుక్షేత్ర యుద్ధంలో 100 మంది కౌరవులు మరణించడంతో ద్రౌపది వారి భార్యలను ఓదార్చి హస్తినాపురంలో వారికి ఏ లోటు లేకుండా జీవించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. దుర్యోధనుని కుమార్తె అయిన లక్ష్మణను శ్రీకృష్ణుని కుమారుడు సాంబ ఎత్తుకుపోయి వివాహం చేసుకుంటాడు. కర్ణుడి భార్య వృషేలి తన భర్త, పిల్లలు అందరూ యుద్ధంలో మరణించడంతో జీవితం మీద విరక్తి చెంది కర్ణుడి దేహం దహనం చేసే సమయంలోనే సతీ సహగమనం చేస్తుంది. కురుక్షేత్ర సంగ్రామం జరిగిన 36 సంవత్సరాలకు యాదవ సామ్రాజ్యం పతనం మొదలవుతుంది. శ్రీకృష్ణుడు వేటగాడు సంధించిన బాణం వల్ల మరణిస్తాడు. శ్రీకృష్ణుని శరీరం దహనం చేసే సమయంలోనే రుక్మిణి, జాంబవతి సతీ సహగమనం చేసి తమ ప్రాణాలను వదులుతారు. శ్రీకృష్ణుడు మరణించడంతో 16,000 మంది ఆయన భార్యలు ద్వారకలో ఉండడం క్షేమం కాదని హస్తినాపురానికి తరలిస్తుండగా బందిపోట్లు వారి మీద దాడి చేస్తారు. అర్జునుడు ఎంత ప్రయత్నించినా బందిపోట్లను యుద్ధంలో ఓడించలేకపోవడంతో కొంతమంది స్త్రీలను మాత్రమే వారి నుంచి రక్షించి హస్తినాపురానికి చేరుస్తాడు. ఎక్కువ మంది స్త్రీలను బందిపోట్లు అపహరిస్తారు. సాధారణ బందిపోట్లతో దివ్యాస్త్రాలు కలిగిన అర్జునుడు యుద్ధం చేయలేకపోవడంతో ఇక తమ అవతారం చివరి దశలో ఉందని గ్రహించిన పాండవులు ద్రౌపదితో పాటు స్వర్గానికి ప్రయాణం అవుతారు. సుభద్ర ఉత్తరతో కలిసి వనవాసానికి వెళ్లిపోతుంది. పాండవులు స్వర్గానికి వెళ్లే మార్గ మధ్యంలోనే మొదట ద్రౌపది మరణిస్తుంది. తర్వాత సహదేవుడు, నకులుడు, అర్జునుడు, చివరిగా భీముడు మరణిస్తారు. కేవలం యుధిష్ఠిరుడు మాత్రమే స్వర్గాన్ని చేరుకోవడంతో మహాభారతం ముగుస్తుంది.